ప్రజలకు వారి జీవితమంతా వేర్వేరు నమ్మకాలు మరియు విశ్వాసాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలా ఫన్నీగా మరియు ఆచరణాత్మకంగా అసాధ్యంగా అనిపించే కొన్ని విషయాలను నమ్మే చాలామందిని మనం చూసాం. అయితే వాస్తవానికి దేవుడిని నమ్మే మరియు మతపరమైన విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపే వ్యక్తులు దానిలోని ప్రతి అంశాన్ని, అది మంచిదైనా లేదా చెడ్డదైనా, అనుసరిస్తారు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం వారంలో అత్యంత భయంకరమైన మరియు అశుభకరమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రజలు దీనిని శని రోజుగా భావిస్తారు మరియు సాధారణంగా ఆ రోజున కొన్ని పనులు చేయకుండా ఉంటారు. చాలామంది ప్రజలు శనిదేవుడిని, అతని కోపం వారి జీవితాన్నంతా నాశనం చేస్తుందని భావిస్తారు. సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు న్యాయం మరియు సమానత్వానికి అధిపతి. గత కర్మలను బట్టి ఒక వ్యక్తి జన్మ చార్ట్లో ఒక స్థానాన్ని తీసుకుంటుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని వివిధ సంఘటనలకు కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో శనివారం కొనకూడని కొన్ని వస్తువుల గురించి మరియు వాటిని కొనడం వల్ల జ్యోతిష శాస్త్ర రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. ఉప్పు పెరుగుతున్న అప్పుకు లింకు చేయబడింది. ఉప్పు ఎవరికి దానం చేయవద్దు. శనివారం ఉప్పు కొనడం మానుకోండి. అంతేకాదు, శనివారం ఉప్పు దానం చేయకూడదు. శనివారం ఉప్పు దానం చేసిన లేదా స్వీకరించిన వ్యక్తి రుణగ్రస్తుడిగా పరిగణించబడతాడు. మీరు శనివారం ఉప్పును కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది. శక్తి శుద్ధీకరణలో ఉప్పు కీలక పాత్ర వహిస్తుంది. కానీ శనివారం దానిని కొనడం వల్ల మీ ఆర్థిక అప్పులు పెరుగుతాయని చెబుతారు. ఇది అప్పులను పెంచుతుందనియో మరియు పొదుపును అడ్డుకుంటుందని, మీ ఆర్థిక శాంతిని దెబ్బతీస్తుందని నమ్ముతారు. ఉప్పు అనేది ఆర్థిక అప్పులకు సంకేతం. శనివారం ఉప్పు కొనడం వల్ల నష్టం మరియు అప్పులు పెరుగుతాయని సంకేతం. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు శనివారం నాడు ఇంట్లో ఉప్పు రుచి కూడా చూడకూడదు లేదా తీసుకురావద్దు. డబ్బుకు సంబంధించిన విషయాల పరంగా ఉప్పు వాడకం మీ వ్యాపారాన్ని తగ్గిస్తుంది. అప్పులు, రుణాలు, షేర్ మార్కెట్లో నష్టం మొదలైనవి పెంచుతుంది. అంతేకాదు, ఇది ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఉప్పుతో చేసిన ఏ వస్తువును దానం చేయటానికి లేదా తాకడానికి కూడా ప్రయత్నించవద్దు. మీ అదృష్టాన్ని మార్చడానికి అరటి పండ్లు, మామిడి పండ్లు, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవడం చాలా మంచిది. లోహం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శనివారం నాడు ఇనుము, ఉక్కు లేదా అల్యూమినియం వంటి లోహ వస్తువులను కొనడం వల్ల దురదృష్టం రావచ్చు. ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయటం వలన మీపై ఉన్న శనిదేవుని ఆగ్రహాన్ని తగ్గించుకొనవచ్చు. కానీ శనివారం ఏదైనా కొత్త ఇనుము వస్తువులను కొనుగోలు చేసినా లేదా వాడినా అది శనిదేవుని ఆగ్రహానికి దారితీస్తుంది. మీ ఇంట్లో ఇప్పటికే ఇనుము ఉన్నప్పటికీ శనివారం నాడు మొదటిసారి ఉపయోగించకూడదు. ముఖ్యంగా మీ జాతకంలో శని అనుకూలంగా లేనప్పుడు ఆ పాత్రలు లేదా పనిముట్ల కొనుగోలను వాయిదా వేయడం మంచిది. కొనడానికి బదులు శనివారం ఇనుము దానం చేయటం వల్ల వ్యాపారం మరియు సంపద వృద్ధి చెందుతుంది. ఆవా నూనె కుటుంబ ఆరోగ్యానికి భంగం కలిగించవచ్చు. శనివారం నాడు ఆవా నూనె కొనడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది శనిదేవునికి సంబంధించిన ఆచారాలతో ముడిపడి ఉన్నందున దానిని కొనడం వల్ల దాని సానుకూల ప్రభావాలు తిరగబడతాయి. అలాగే శనివారం నాడు కొనే ఆవా నూనెను ఆహారంగా వాడితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కూడా నమ్ముతారు. కొత్త చీపురు ఆర్థిక ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. చీపురు ఇంటి నుండి ప్రతికూల శక్తులను పోగొట్టి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. అయితే శని, మంగళవారాల్లో చీపురు కొనకూడదు. చీపురు కర్ర ప్రతికూల శక్తి మరియు డబ్బు అడ్డంకులను తొలగించడాన్ని సూచిస్తుంది. కానీ సరైన రోజున కొనుగోలు చేస్తేనే. శని రోజున కొనుగోలు చేయటం వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు. కాబట్టి మీరు శనివారం చీపురు తీసుకోవద్దని సలహా. ఈ రోజున కొత్త చీపురు కూడా ఉపయోగించకూడదని నమ్ముతారు. శనివారం కాకుండా శుక్రవారం నాడు కొనుగోలు చేయాలి. నలుపు బూట్లు ధరించవద్దు. సాధారణంగా శనివారాల్లో నల్ల దుస్తులను ధరించాలని అంటారు. కానీ ఈ రోజున మీరు నల్ల బూట్లు ధరించడం లేదా కొనడం నిషేధించబడినది. మీరు శనివారం నల్ల బూట్లు ధరించి ఏదైనా శుభకార్యం కోసం బయటికి వెళితే అపజయం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు.
హిందూ పురాణాల ప్రకారం శనివారం నల్లటి బూట్లు ధరించడం వలన శనిదేవుడు నిరాశ చెందుతాడు మరియు ఇది మీరు ఉద్యోగంలో పదోన్నతి కోసం చూస్తున్నట్లయితే వైఫల్యానికి మరియు అడ్డంకులను సృష్టించవచ్చు. కాబట్టి శనివారం నల్లటి బూట్లు ధరించకుండా ఉండడం మీకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంధన సంబంధిత వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. కత్తెర కొనకండి. కత్తెర సంబంధాలకు హాని కలిగించవచ్చు, తగాదాలకు దారి తీస్తుంది. శనివారం కత్తెరను అనుకోకుండా కొనకూడదు, ఎందుకంటే ఈ రోజున కత్తెర కొనడం వల్ల ఇంట్లో గొడవలు, వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం మీరు ఈ రోజున కత్తెరను ఉపయోగించకుండా ఉండాలి. కత్తెర సంబంధంలో చీలిక తెస్తుందని నమ్ముతారు. ఏది కత్తిరించకుండా కత్తెరను తెరవద్దు మరియు మూసివేయద్దు అని చాలామంది అంటారు. కానీ శనివారం కత్తెరను తాకడం కూడా మంచిది కాదు. ఇది మీ కుటుంబం మరియు స్నేహితులతో తగాదాలకు దారితీస్తుంది మరియు సంబంధాలు మరింత దిగజారడానికి కూడా కారణం కావచ్చు. శనివారం ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకూడదు. దీని వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే ఎరుపు రంగును అంగారకుడిని సూచిస్తుంది. కుజుడు, శని రెండు వ్యతిరేక గ్రహాలు. అంతేకాదు, శనివారం తెల్లని దుస్తులు ధరించకపోవడమే మంచిది. నల్ల నువ్వులు పని ఆలస్యానికి కారణం అవుతాయి. నల్ల నువ్వులను తరచుగా శనికి సంబంధించిన ఆచారాలలో ఉపయోగిస్తారు, కానీ శనివారం వాటిని కొనడం వల్ల పనులు, కెరీర్ వృద్ధి మరియు జీవిత ప్రణాళికలలో జాప్యం జరగవచ్చు. ఆచారాలలో వాటిని ఉపయోగించండి, కానీ ఈ నిర్దిష్ట రోజున వాటి కోసం షాపింగ్ చేయకుండా ఉండండి. సిర అనేది వైఫల్యానికి సంకేతం. శనివారం నాడు సిర కొనడం చదువు మరియు కెరీర్ పరంగా చాలా అశుభకరం కావచ్చు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శనివారం సిర కొనకూడదని, శనివారం సిర కొనడం లేదా వాడడం పూర్తిగా మానుకోవాలని జ్యోతిష్యం సిఫారసు చేస్తుంది. పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సామాగ్రి కొనడం మంచిదే, కానీ శనివారం సిర వైఫల్యం మరియు దురదృష్టానికి సంకేతం. వృషభం, వృశ్చికం మరియు కుంభం అనే జ్యోతిష రాశులు ముఖ్యంగా శనివారం సిర కొనకూడదు. ముఖ్యంగా నీలం రంగు సిరను ఉపయోగించడం వల్ల శనిదేవుడు నిరాశ చెందుతాడని మరియు మీరు పరీక్షలలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతారు. అంతేకాకుండా నీలం రంగు సిరాతో ఏదైనా ముఖ్యమైన ఫారం లేదా ఒప్పందాన్ని పూరించడానికి ప్రయత్నించవద్దు. గ్రహాలకెల్లా అత్యంత సహనశీలి అయిన శని దేవుడిని జనం తిట్టుకుంటారు, కానీ గతంలో లేదా ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే శనీశ్వరుని ప్రభావం నుండి తప్పించుకోవడానికి కొన్ని పద్ధతుల గురించి పేర్కొన్నారు. పూర్తిగా బయటపడకపోయినా కానీ కొంత ఉపశమనం మాత్రం కలిగిస్తాయి. అయితే వారి ధర్మకర్మల ప్రకారం కొన్నిటిని అనుభవించక తప్పదు. ఈ క్రింది వాటిని 11 శనివారాలు క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. దోసెడు నల్ల నువ్వులు, మినప్పప్పు నల్లటి వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట. చేతి నిండుగా నల్ల నువ్వులు తీసుకొని మీ కుటుంబ పెద్ద తల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తర దిక్కులో విసిరేస్తే నగదు సంబంధ సమస్యలు కొలిక్కి వస్తాయట. నల్ల నువ్వులు పాలలో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి చెట్టు మొదలు దగ్గర పోస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తటస్థంగా ఉంటాయి. వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే రాహు, కేతు, శని గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో సంబంధం ఉంటుంది. ఈ దుష్టగ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం. శనివారం ఉపవాసం పూజలు చేయడాన్ని చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఈ రోజున రావి చెట్టు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనివారం నాడు ఉపవాసం ఉండి రావి చెట్టు కింద నీరు పోసి సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలి. జాతకంలో శని దోషం ఉన్నవారు శనివారం నాడు బీజమంత్రం ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుడు వారిని అనుగ్రహిస్తాడు. వారు శనిదోషం సాడేసాతి నుంచి ఉపశమనం పొందుతారు.
వారు ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. శనిదేవుణ్ణి పూజించడమే కాకుండా శనివారం నాడు కాకి, నల్ల కుక్కలకు రొట్టెలు అనగా చపాతీలు తినిపించడం ద్వారా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు శనివారం నల్ల కుక్కను చూస్తే అది మీకు శుభం కలిగిస్తుంది. అంతేకాదు, కాకులకు చపాతీలు పెట్టినా వారికి శనిదేవుడు ఆశీస్సుల వర్షం కురిపిస్తాడు. శనివారం దానం చేయడాన్ని చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈరోజు పేదలకు నల్ల గొడుగు, దుప్పటి, మినపప్పు, శని చాలీస, నల్ల నువ్వులు, బూట్లు, చెప్పులు మొదలైన వాటిని దానం చేయండి. శనివారం నాడు శనిరక్షా స్తోత్రాన్ని పఠించడం కూడా ప్రయోజనకరం. అందువల్ల ఈ రోజున శనిరక్షా స్తోత్రాన్ని పఠించండి.